ఏదైతే మీరు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీ నాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ప్రశ్న, సూపర్ సిక్స్ ఎక్కడా, సూపర్ సిక్స్ ఎక్కడా అని చెప్పేసి. అది కూడా సూపర్ సిక్స్లో ఆల్రెడీ 1 రన్ కొట్టేశారు, ఇంకో 2 రన్లు కూడా రెడీ పరిగెత్తడానికి ఉన్నాయి, ఇంకో 3 రన్లు పెండింగ్ ఉంటాయి. చెప్పండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక రౌండ్ కొట్టేశారు, మిగతావి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మాటల వరకే తప్ప ఎక్కడ చేతల్లో కనిపించిన దాఖలాలు లేవు. ఒక రౌండ్ జరగట్లేదు సార్. ఉచిత గ్యాస్ ముందు యాక్చువల్గా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. నిజంగా ఇప్పుడు బోస్ గారు చెప్తున్నారు, జూన్ 12వ తారీఖున మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేపు జూన్ 12 వరకు మాకు అవకాశం ఉంది, ఆ లోపు మేము ప్రతి చెప్పిన 6 పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. నిజంగా వీళ్ళు అమలు చేసే ఉద్దేశం ఉంటే ఉచిత గ్యాస్నే మనం తీసుకుంటే ఈ బడ్జెట్లో వాళ్ళు పెట్టింది 895 కోట్లు మాత్రమే. అది కూడా మనకి 1,54,00,000 కుటుంబాలకి రేషన్ కార్డులు ఉన్నాయండి. ఆ రేషన్ కార్డులకి ప్రతి ఒక్కరికి మనం గ్యాస్ సిలిండర్ ఇస్తే కనుక మనకు కావాల్సిన బడ్జెట్ సుమారు 4,000 కోట్లు పెట్టాలి. ఏది ఇప్పుడున్న రేపు మార్చికి క్లోజ్ అయ్యే బడ్జెట్. రమేష్ గారు, ఒకసారి పార్టీ పరంగా కాకుండా రాష్ట్ర పరంగా, రాష్ట్ర ఆర్థిక పరంగా మాట్లాడుకుందామా ఒక్క నిమిషం? అంటే నేను ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ వాటికి కూడా చెబుతారు కానీ మీరే చెబుతారు కానీ. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా రేషన్ కార్డు హోల్డర్లు అంటున్నారు కదా, పర్ఫెక్ట్ వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఎంతమంది ఉండారు అనేది స్క్రూటినీ చేయవలసిన బాధ్యత ఉందా లేదా చెప్పండి నాకు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే అలా స్క్రూటినీ చేసి ప్రతి ఒక్కటి తప్పు లేకుండా న్యాయబద్ధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చుకుంటా వెళితే ఈ రాష్ట్రంలో ఓట్లు రావనే సంగతి ప్రతి పార్టీకి తెలుసు. దాంట్లో జనసేన కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ, లేదా ఇంకో పార్టీ కానీ ఏది కూడా దీనికి అతీతులు కారండి. ఈ రోజున ఒప్పుకున్నారు. బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం ఉందండి, మా ప్రభుత్వం ఉండగా బోల్డ్ అనే రేషన్ కార్డులు, బోల్డ్ అంతమంది రేషన్ కార్డులు ఎవరికైతే 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటిందో వాళ్ళందరూ రేషన్ కార్డులు పోయినాయి, వాళ్ళందరికీ రావాల్సిన పథకాలు పోయినాయి. కానీ ఈ రోజున అప్పుడు ఉన్న 1.54 లక్షల కుటుంబాల రేషన్ కార్డులకి వాళ్ళందరూ అర్హులేనే ఉంచారు కదా వాళ్ళందరివి.